డియర్ నీట్ స్టూడెంట్స్, మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టూడెంట్స్ కావాల్సిన సర్టిఫికేట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ అడ్మిషన్ టు ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులకు సంబంధించిన సర్టిఫికేట్స్ త్వరలో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా, కౌన్సిలింగ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ వీళ్ళైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ ఇచ్చారు కదా, ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా, లేకపోతే మీకు అడ్మిషన్ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా, మరి ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత త్వరలో మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ నీట్ కౌన్సిలింగ్ స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా. మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ వాళ్ళైతే మెయిన్ ఇట్ ఈజ్ యూనివర్సిటీ షార్ట్లీ ఇన్వైట్ కొన్ని రోజుల్లో మరి అప్లికేషన్స్ ఫ్రమ్ ద యూజీ నీట్ 20 క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఫర్ అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్స్. మరి ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ లాస్ట్ మినిట్లో రష్ని అవాయిడ్ చేయడానికి మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదని చూసుకోండి. ది ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి స్కాన్డ్ అండ్ కెప్ట్ అప్లోడెడ్. కొంతమంది స్టూడెంట్స్ మీ దగ్గర సర్టిఫికేట్స్ కానీ ఉంటే వాటిని ఇప్పుడే స్కాన్ చేయండి, నీట్గా ఒక స్కానర్లో పెట్టండి. అంతేగాని ఏది పడితే ఏదో ఫోటో తీసి అప్లోడ్ చేయొద్దమ్మా, దయచేసి అందరు స్కానర్లు. ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంది, క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు టచ్ విత్ యూనివర్సిటీ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేయండి. తర్వాత ఫస్ట్ కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. ఎవరైతే కన్వీనర్ కోటా ఫ్రీ సీట్ కావాలనుకున్నారో మరి ఆంధ్రప్రదేశ్లోని ఎంబీబీఎస్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దానికి సంబంధించిన నీట్ యూజీ 2020 ర్యాంక్ కార్డ్ మ్యాండేటరీ. ఇది మనకి పీడిఎఫ్ ఉంటుంది, నో ప్రాబ్లం, అందరికి కూడా పీడిఎఫ్ ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ మీరు దీన్ని స్కాన్ చేయండి అమ్మ, నీట్గా స్కానర్ మిషన్లో పెట్టి మీ ఇంట్లో లేకపోతే మీరు ఈ సేవకి తెలియైనా సరే స్కాన్ చూసుకోండి. మరి మొబైల్లో ఎటువంటి పరిస్థితుల్లో స్కాన్ చేయవద్దు. 500 KB ఇవన్నీ కూడా ఒక ఫైల్లో పెట్టుకోండి. నీట్ యూజీ స్కోర్ కార్డు 500 KB లోపు ఉండాలి. మరి అదేవిధంగా బర్త్ సర్టిఫికెట్ 500 KB, క్వాలిఫైయింగ్ ఇంటర్మీడియట్ది కూడా స్కాన్ చేసి నీట్గా 500 KB లోపు సైజ్ అనమాట, సాఫ్ట్ కాపీ. స్టడీ సర్టిఫికెట్ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కంపల్సరీ. ఇవే మీరు నాన్ లోకల్ అని డిసైడ్ చేస్తాము, నీట్గా స్కాన్ చేసుకోండి. స్టడీ సర్టిఫికేట్ 6 to 10th సింగిల్ సర్టిఫికేట్ ఫర్ ఇది పెట్టుకోండి. స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఇదేమో స్కూల్ సర్టిఫికెట్, ఇది స్కూలు. తర్వాత 5th ఏమో ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ +12 10+2 ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. నీట్గా 2 స్టడీ సర్టిఫికేట్ నీట్గా స్కాన్ చేసి, మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ నేను మరి 6, 7, 8వ తరగతి ఒక స్కూల్లో చదువుకున్నాను, 9, 10 ఒక స్కూల్లో, ఇవన్నీ కలిపి ఏం చేయాలంటే సింగిల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. అది గుర్తుపెట్టుకోండి. సింగిల్గా స్కాన్ చేసి పీడిఎఫ్లో సింగిల్గా వచ్చేటప్పుడు 500 KB, మరి ఇంటర్మీడియట్ 500 KB, కమ్యూనిటీ SC ST ఇది కంపల్సరీ అమ్మ, గుర్తుపెట్టుకోండి. మీకు రిజర్వేషను మీ యొక్క భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉండదు. SC ST కానీ OBC కానీ BCA BC. తర్వాత ఇంపార్టెంట్ సబ్ గ్రూప్స్ కొత్త సర్టిఫికేట్ తీసుకోండి. మరి ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనే ఏమైందంటే మరి లాస్ట్ ఇయర్ నుంచి SC 3 వర్గాలుగా విభజించారు. మీ అందరికీ తెలుసు, SC1 Group 1, Group 2, Group 3 3 గ్రూపులుగా విభజించారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. ఈ 3 గ్రూపులకు సంబంధించిన సర్టిఫికేట్స్ మీరు MRO దగ్గర నుంచి అయినా తహసీల్దార్ కార్యాలయం నుంచి ఉందా లేదా చెక్ చేసుకోండి. లేకపోతే ఇప్పుడే మరి ఈ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి. హ్యావ్ టు బీ అప్లోడెడ్, OBC విల్ నాట్ బీ కన్సిడర్. ఎందుకంటే స్టేట్ వాళ్ళు ఎప్పుడు BCA సర్టిఫికేట్ కావాలమ్మ, గుర్తుపెట్టుకోండి. OBC పనికిరాదు ఇక్కడ, స్టేట్ కౌన్సిలింగ్ OBC పనికిరాదు. BCA BCB BCC BCD BCE కావాలి. తర్వాత SC సర్టిఫికేట్ 3 సర్టిఫికేట్ కావాలి వీళ్ళు. అండర్ ఎనీ సర్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ వితౌట్ మెన్షనింగ్ SC సబ్ గ్రూప్ విల్ నాట్ యాక్సెప్టెడ్. SC 1 or 2 or 3 అనేది 3 గ్రూపులు కంపల్సరీగా ఆ సర్టిఫికేట్స్ మీకైతే ఉండాలి. తర్వాత మైనారిటీ స్టూడెంట్స్ అది వాళ్ళకి అప్లికబుల్ అయితే అది పెట్టుకోండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్స్ మీకుండి EWS మరి ఫ్రెష్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఫర్ ఆంధ్రప్రదేశ్ ఏపీ గవర్నమెంట్ నుంచి మాత్రమే తీసుకోవాలి. పేరెంట్ ఇన్కమ్ ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మరి 7th వరకు కూడా మ్యాండేటరీ, ఇవన్నీ కూడా మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 7 మ్యాండేటరీగా ఉండాలి. తర్వాత 8, 9, 10 ఇవి కొంచెం మరి కావాల్సిన వాళ్ళు ఫిజికల్ వాళ్ళకు ఉండాలి, వాళ్ళకి మ్యాండేటరీగా ఉండాలి. మిగతాది ఇది సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేట్ కానీ ఎవరైనా అమ్ముడు ఇవన్నీ కూడా ఈ సర్టిఫికేట్స్ ఉండాలి. లేకపోతే ఇది సైట్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి.
ప్రతి ఒక్కరు ఇది రిజిస్టరు మరి 21న ఇచ్చారు, 22వ తారీఖుని ఈ సర్టిఫికెట్స్ ఉంటేనే మీకు నీట్ కౌన్సిలింగ్కి అలో చేయబడుతుంది. ఇది స్టూడెంట్ మనకి త్వరలో మరి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తారు, ఆన్లైన్ అప్లికేషన్స్. మరి ఇది స్టూడెంట్స్, మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరికి నీట్ ఎంబీబీఎస్ రావాలని కోరుకుంటూ దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.